సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది, ఆ తపన ముందు నడిపిస్తుంది. మూడోది బీజేపీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవసానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమన్నా ఆలోచించగలుగుతాం? మన దగ్గర ఉండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుంది అనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే. దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు.